ఏం పేరు? నా పేరు శ్రీనివాస్. ఎక్కడి నుంచి? ధర్మాపురం. ధర్మపురం. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఇవన్నీ అమలు జరుగుతున్నాయా? ఏం లేదు, అంత బోకస్. అంత బోకసా? 6 గ్యారంటీలు లేవు, ఒక గ్యారంటీ ఇచ్చిండు, అయిపోయింది, దానికి జీరోలో చేసిండు. 6 గంటలు ఒక గ్యారంటీ ఏమి ఇచ్చిండు? ఒక బస్సు మహిళలది ఇచ్చిండు. అదొకటి. గ్యాస్ అన్నాడు, గ్యాస్ పైసలు కొంటపోతాను బ్యాంకులో పడతాయి అంటుంది, బ్యాంకులో పడలేదు, లేదు, సచ్చు లేదు. కరెంట్ అది పోయింది, ఇది పోయింది, అన్ని పోయినాయి. కరెంటు అర్ధగంట ఒకసారి ట్రిప్ అయిపోతుంది, ఒక మొదటి మడి వాడతలేదు. ఇప్పుడు కొద్ది నీళ్ళు అవి పట్టుకే మనం ఇచ్చిన గంట 2 గంటలు ఇస్తే షాప్కి వెళ్ళిపోతాయి నీళ్ళు. అర్ధగంట ఒకసారి ట్రిప్ అయ్యే వరకు మొదటి మడే పాడుతుంది. కరెంట్ చక్కగా లేదు, నీళ్ళు చక్కగా లేవు. రైతు బంధు వేసిరా? పోనీ వేసిళ్ళు, ఒక 2 ఎకరాల వరకు వేసిళ్ళు, అంతవరకు. అంతే. అది లేటుగా 20 గుంటలు 10 గుంటలు కంటే స్టార్ట్ చేస్తే 2 ఎకరాల ముక్కలకు వచ్చింది వాళ్ళకి. రుణమాఫీ చేసిరా? లేదు అన్నాడు. నేను ఎక్కగానే తొలి సంతకము 2 లక్షలే అన్నాడు. 2 లక్షలు 2 రూపాయలు లేవు. 2 లక్షలు 2 రూపాయలు కూడా లేవు. అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అసలు ఆ దొంగ వాక్యాలు చెప్పి అందరితోని ఓటు వేయించుకొని గెలిచిందంతే. మళ్ళీ ఇప్పుడు కూడా అంటాడు, ఇప్పుడు కూడా అంటాడు, గెలిచేదాకా అంటూనే ఉంటారు. మళ్ళీ చేస్తా అంటే మళ్ళీ చేస్తలేదు, సాగులేదు. 500 బోనస్ ఇస్తా వచ్చే పంటకి. ఇప్పుడు ఈ పంటకి ఇస్తా అన్నాడు. ఇప్పుడు వరి పంటకు 500 అదనంగా ఇస్తా అన్నాడు, అది ఇవ్వడం లేదు. అది కూడా ఇవ్వలేదు. దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుంది కదా, రుణమాఫీ చేస్తా ఆగస్టు 15. ఇక దేవుడికి ఎరక, అది చేసినాక లెక్క. దేవుడి మీద పెట్టచ్చు, భగవంతుడి మీద పెట్టచ్చు, కానీ మనం చేసినాక కరెక్ట్ తెలుసుకోవచ్చు. మనం రైతులను మోసం చేసిన అనుకోవచ్చు అని ఇవన్నీ మీకు ఏమి అందట్లేవుగా? మొత్తానికైతే మోసం రైతులది ఏది అందట్లేదు, సరిగా ఏది అందట్లేదు. తాత ఏం పేరే? నా పేరు వెంకటయ్య. ఎట్లా పింఛన్లు వస్తున్నాయా? 4000? నా పింఛన్ 4000 వస్తలేవు, 2000. 2000? కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 4000 ఇస్తానే గానే అన్నాడు. మరి ఏమో ఏం తీర్మానం అవుతుందో తెలియదు. ఏం తీర్మానం అవుతుందో తెలియదు. ఇక్కడ ఈయన అడిగితే ఏమంటాడు, ఆయన వస్తే ఇస్తాం కదా, రాజకీయం చేయాలని ఈయన అంటాడు. ఇక ఈయన అడుగుడే ఉన్నది, అక్కడ పైనుంచి వచ్చినాక వస్తే ఇస్తారు. పైనుంచి ఇస్తలేరా? ఇస్తలేరు. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? వచ్చిందిగా కాంగ్రెస్ నుంచి. వచ్చింది కానీ మరి ఏది వస్తేనే వచ్చింది అనుకుంటాం, రాకపోతే మేము అడుగుతామా? అడగరంటే దానికి టైం బట్టి అడగాలి. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లే ఇస్తారా? గయే 2000? గవే 2000 పెంచలేదు, ఏం లేదు. ఎన్నికల ముందు పెంచుతానే గానే ఏమో ఏం లేడు. 500 సిలిండర్ ఇచ్చిండు, పోనీ రాలే. సిలిండర్ కూడా రాలేదా? 2500 ఇస్తానే మహిళలకు వచ్చినాయి అనేటి ఏమన్నా? రాలే, ఏవి రాలేదు. మరి ఇవన్నీ చెప్పగానే ఎన్నికల్లా చెప్పినంత మందమే కానీ ఇచ్చులేదు. ఇచ్చులేదంటూ చెప్పిండ్రు, మాకు ఎన్నో ఇస్తామని చెప్పిండ్రు. గెలిస్తే నేను ఇవన్నీ ఇస్తాను అంటాడు. గెలిచిండు, ఇక అది అటైపోయింది, ఇటైపోయింది. ఇస్తేనే తీసుకుంటాం, మాదే ఉన్నదయ్యా. మేమైనా కలబడి తీసుకునేది ఉన్నదా? అదే లోకం చేసిండు కదా ప్రజలు అని చెప్పని ఆయనకు ఉండాలి, కానీ మేమని కూడా ఏముంటుంది అందులో? మార్పు అని వేసిరు కానీ ఓట్లు మరి మంచిగా ఉందా మార్పు? లేదు. అంతే అంటావు. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఆయన ఇతనన్నా ఇచ్చిండు. ఈయన ఇస్తా అన్నాడు, ఇస్తలేడా? అంతే అంటావు. ఏం పేరు తాత? కాగితం మల్లయ్య. ఏ ఊరు మీది? ఇదే ఊరు, ధర్మపురం. ధర్మపురమా? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, పథకాలు ఇస్తుందా? 500 గ్యాస్ ఇవన్నీ గ్యాస్ ఇస్తానట, కానీ ఇక 1000 కట్టానట. మరి ఇప్పుడు ఇక రుణం మాఫీ చేయలే, అదొకటి ఉన్నది. ఇక కరెంటు ఉచితంగా 200 యూనిట్ ఇస్తాడు, నడుతుందంటావు. రుణమాఫీ కాలే ఇంకా? కాలే. మీరు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు తెచ్చుకున్నావు కానీ కాలేదా? కాలే. మరి ఇవి పింఛన్లు 6000 వస్తుందా? నువ్వు వికలాంగుని పింఛన్ 4,000 వికలాంగుని పింఛన్ వస్తుంది, 6000 ఇస్తలేరా? ఇస్తలేరు. ఎందుకట? ఏమో అయ్యా. ఎట్లుంది మరి కాంగ్రెస్ వచ్చినాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇచ్చినాం, అది అని చెప్తారు. రైతు బంధు మాఫీ చేయాలి, ఇండ్లు ఇవ్వాలి, 1, 2, 3 చేసిండే. ఏం చేసిండే? బస్సులు ఫ్రీ చేసిండు ఆడవాళ్ళకే. కరెంటు ఉచితం 200 యూనిట్లు. 2 అయినా అంటే 3 అయినాయి. ఫ్రీ కరెంట్ అన్నావు, ఉచిత కరెంటు 200 యూనిట్ల 2 చేసిరంటూ. మిగతా చేయలేదా? ఇంకా కాలేదు. ఎట్లుండేనే అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చేసి ఉండేనా? అప్పుడు మంచిగా
రైతు బంధు 4 ఎకరాలు ఒకటి 5 ఎకరాలు వల్లే ఇప్పుడు ఆ. రైతు బంధు మొత్తం ఎవరికి వాళ్ళే పూర్తిగా వల్లే 5,000 రూపాయలు వల్లే 5 ఎకరాలకు 5,000 కాదు. మరి అన్ని చేసినాం 6 పథకాలు ఇచ్చినాం అంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు. ఆ? ఇయ్యలే ఇంకేలేదా అబద్ధాలేనా అవన్నీ అవద్దాలే. అంతే అంటవా మరి అనుకున్న మార్పు వచ్చిందా అన్న? కాంగ్రెస్ వస్తే మార్పు రావాలి అది ఇది అని అన్నారు అప్పుడు. మార్పు ఆవిడది ఎవడైతే మాకేంది కానీ బువ్వ పెట్టాడు మనోడు అన్నాడు కేసీఆర్ చెప్తే 3,000 4,000 చేసినాడు. ఏ పెన్షన్ వికలాంగులు చేసిండు వాళ్ళకి 2,000 చేసిండు. 200 నుంచి 2,000 చేసిండు వాళ్ళకి. ఇక అది అన్ని నిలబడ ఎత్తే పెన్షన్ నాళ్ళు లెక్క పెన్షన్ నాళ్ళు లెక్క 5 నాళ్ళు లెక్క. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ మంచిగా చేసిండటవా? మంచిగానే చేసిండు ఆయనే. ఏం పేరు తాత? నా పేరు ఉపేందర్. ఉపేందర్. ఎట్లుంది 6 పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్? ఏది మరి ఎక్కడున్నది? ఏడ చేసిండు? 6 పథకాలలో ఒక ఆడవాళ్ళ టికెట్లే కూడా చేసిండు. మొగోళ్ళ బుద్ధులు ఏమంటావేందే నీ అక్క ఆడవాళ్ళు ఆటలంగా పోతాను అటే వాడు వచ్చేదాకా అది చూసుకుంటూ ఉండాలి. దానికి చింతిస్తాను నేను అదో దీనికో దానికో పేరు పెట్టుకొని పోతాను ఇంటికి వస్తాంది ఇవి ఇంట్లో వండ పెడతాంది దానికే రాజ్యం వచ్చింది ఆడదానికే. అంతేనా? ఒకటే ఉన్నది ఇంకేమున్నది చేసింది ఏమన్నది ఏం లేదు. ఏం లేదా? 500 సిలిండర్ ఇస్తారట. ఏది మరి ఫ్రీ కరెంట్ ఇస్తారట కానీ లేదు లేదు ఇప్పటి వరకు అందరికి రాలేదు బావా. కొంతమందికి వస్తాను కొంతమందికి రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చింది రాలే అయ్యలేడు అవ్వలేడు అన్నట్టుగానే ఉన్నది. అయ్యలేడు అవ్వలేడు అన్నట్టుగానే ఉన్నది. ఎక్కడ వేసిన కొంకడికి అక్కడనే ఉన్నది. మార్పు కావాలని అన్నారు. ఏది మరి అమలు చేస్తామన్నారు. ఏదై కింటానికి 600 బోనస్ కట్టిస్తామన్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. పింఛన్లు 4,000 ఇస్తామన్నారు. ఈ ఆడవాళ్ళకు నెలకు 2,500 ఇస్తా అన్నారు. మరి ఏది ఎక్కడ ఏం లేదు కదా. ఇక్కడ వేసిన కూడా అక్కడనే ఉంది. అయిపోయినట్టు ఇచ్చిరట కానీ మరి ఏది మరి ఇస్తే మేము అబద్ధం ఆడతామా? మేము తీసుకొని అబద్ధం ఆడతామా? అరే పెట్టింది అంటే పెట్టలేదు అంటాను. అబద్ధం ఆడవలసిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు అన్నమాట ప్రకారంగా ఆయన ఏం చేసినా ఏమో అన్నమాట ప్రకారంగా కళ్యాణం అది ఇచ్చిండు. సచిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిండు. కొంత భూములు ఉన్న వాళ్ళకు కొంత అవి ఇచ్చిండు. పింఛన్లు 1,000 రూపాయలు 2,000 చేసిండు. ఇక 3,000 4,000 చేసిండు. ఈ సచిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిండు. ఈ మళ్ళా పోతే ఆరోగ్యశ్రీ పథకం మీద 5 లక్షలు హాస్పిటల్లో శాంక్షన్ చేసిండు. ఆయన చేసినవి మాత్రం అన్నమాట మాత్రం నిలబెట్టుకున్నాడు. నీళ్ళకైతే ఆయన చేసిందే. నీళ్ళకైతే కొదవ లేకుండా చేసిండు. సాగునీరు కొన్ని జాగాలలో రిజర్వాయర్లలో వస్తుందో కొన్ని జాగాలలో పంటలు పడతాయి. ఇంకా కొన్ని జాగాలలో రాలేదు. ఇప్పుడు ఆయన చేసిన పథకమే వీళ్ళు చేసింది అయితే ఏం లేదు ఇప్పటి వరకు. ఒక్కొక్క ఆడవాళ్ళకి టికెట్ లేకుండా ఒక్కడు చేసిండు. ఇక మరి రుణమాఫీ అంటే 2 లక్షలు రుణమాఫీ అని 2 లక్షలు పోయింది 3 లక్షలు పోయింది. ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది. ఎక్కడున్నది అక్కడనే ఉన్నది. మరి అప్పుడు ఎన్నికల ముందు 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారు. మరి దాన్ని నమ్మినాం మేము. ఇప్పుడు ఎక్కి 6 నెలలు అవుతుంది. 4 నెలలు అయిపోయింది. 5 నెలల దగ్గరికి వస్తుంది 6 నెలల దగ్గరికి వస్తుంది. మరి ఏది మరి మేము తీసుకోలేదంటామా? అరే ఇవ్వకూడదు. ఇవ్వగే వాళ్ళు దయ వాళ్ళు ఏమన్నా చేస్తాను ఏమన్నా వాళ్ళు ఇష్టం. ఇప్పుడు అయితే కేసీఆర్ చేసిందే ప్రభుత్వం లెక్క నడుస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కంచి అయితే ఆడవాళ్ళు టికెట్ లేకుండా ఒక్కడు చేసిండు. ఇక మరి కరెంట్ వచ్చింది వస్తుంది అంటున్నారు బాగా. కొంతమందికి వస్తుంది కొంతమందికి రాలేదు. కొంతమందికి రాలేదు. ఇక ఇప్పటివరకు ఎవరు పాలన మంచిగా మరి చూస్తే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్కి ఆడవాళ్ళు టికెట్ లేకుండా చేసింది ఇదొకటి అమలుకి వచ్చింది. ఇక మిగతాదైతే ఏం చేసింది అయితే ఏం కనిపించలేదు. ఇప్పుడు కేసీఆర్ చేసిందే కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీదే ఇవన్నీ మళ్ళీ నడుస్తుంది. ఈ ఆడవాళ్ళు మాత్రం టికెట్ లేకుండా చేసింది. అది ఒక్కటి అమలైంది. ఇక రుణమాఫీ గిణమాఫీ అన్నది 6 లక్షల రుణమాఫీ అని 2 లక్షల రుణమాఫీ అన్న 1 లక్ష రూపాయలు అప్పిస్తామన్నారు. రైతు బంధు పడ్డది అందరికి. అది 2 ఎకరాలు 3 ఎకరాలకు అంతవరకు పడ్డదట. మాకు భూమి లేదు.
నాకు 7 గుంటలు ఉంటే నాకు 7 గుంటల మందం పడ్డాయి. అప్పుడు కేసీఆర్ పడ్డట్టుగా పడ్డాయి నాకు. ఇక 5 ఎకరాలకి ఎక్కువ లేదట కదా. సరే లేకపోతే అదైనా అన్నమాకారంగా రుణమాఫీ చేస్తాను, ఆ రుణమాఫీ చేసి ₹1,00,000 అప్పిస్తామని, మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకు జాగాలు కొని ఇందిరమ్మ పథకం అని జాగాలు కొని సుధా కట్టిస్తామన్నారు. 5 లక్షలు ఇస్తామన్నారు ఆ ఇండ్ల గురించి. కింటన్కు 500 బోనస్ కట్టిస్తామన్నారు ఈ రైతులకు. 15,000 రైతు బంధు కూడా రైతు భరోసా ఇస్తాను. భరోసా ఇస్తా అన్నారు. ఏది ఎక్కడేం లేదు. మరి గొప్పగా చెప్పుకుంటారా ప్రజాపాలన చేస్తున్నాం, చెప్పుకుంటారు. మరి చెప్పుకుంటే ఏం చెప్తాం మనం? దేశంలో ఎక్కడ లేని పాలన చేస్తున్నాం అని చెప్తారు కానీ ఏది మరి మీకు అనిపించలేదా సార్? మీకు సుధా కనిపించలేదా? సరే ఆయన చేసినట్టుగా ఏమున్నది? ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా ఏమున్నది? ఏం లేదంటారు. ఏం లేదు ఇప్పటి వరకు అయితే. కేసీఆర్ చేసిందే ఉందంటారు. ఇప్పుడు ఆయన పరిపాలనే నడుస్తుంది ఇప్పటి వరకు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమున్నది మరి? ఇప్పుడు ఆయన చేసిన పెన్షన్లే గవే వస్తున్నాయి, ఆయన చేసిన నీళ్ళు గవే వస్తున్నాయి, అపకరంగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ పరిపాలనే ఉన్నది.